ప్రభు అయిన యేసు నామాన మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము మొదటి 10 వచనాల నుండి ధ్యానిద్దాం. దేని గురించి అతిశయించాలి? దేనిని బట్టి సంతోషించాలి? వీలైతే మీ బైబిల్ తీసి ఆ 10 వచనాలు చదవండి. మొదట పౌలు దేనితో మొదలెడతారంటే, నాకు ఒక వ్యక్తి తెలుసు, 14 సంవత్సరాల క్రితం ఇతడు 3వ ఆకాశానికి ఎత్తబడ్డాడు అని చెప్పి 12వ వచనం వచ్చే లోపలికి దాని గురించి కాదు అతిశయించడం, దాని గురించి కాదు సంతోషించడం, బలహీనత యందు, నింద యందు, ఇబ్బంది యందు, హింస యందు, ఉపద్రవ్యం యందు సంతోషిస్తాను అని అంటాడు. ఈ వచనాలు చదివినప్పుడు మీలో చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది. ప్రశ్న ఏంటంటే ఒకటి ఆకాశం అంటారు, 3 ఆకాశం అంటారు, ఎన్ని ఆకాశాలు ఉన్నాయండి? 1, 2, 3, 10, 955 ఆకాశాలు ఉన్నాయా? ఏ ఆకాశంలో ఏ ఉంటుంది అని ప్రశ్న వస్తుంది. ఎన్ని ఆకాశాలు ఉన్నాయో లెక్క చెప్పడానికి పౌలు ఈ మాటలు రాయడం లేదు. విన్నారు కదా? ఏ ఆకాశంలో ఏముంటుంది అని దాని గురించి కూడా చెప్పడానికి కూడా పౌలు ఈ మాటలు రాయడం లేదు. కొంతమందికి ఇంకో ప్రశ్న వస్తుంది. ఏంటండి, శరీరంలో ముళ్ళ, శరీరమే ముళ్ళ అని కొంతమందికి ప్రశ్న రావచ్చు. కామెంటేటర్స్ ఏమంటారంటే, పౌలు గారికి ఏదో ఎప్పుడూ ఒక అనారోగ్యం ఉండేది, తను వెంటాడుతూ ఉండేదని. కొంతమంది ఏమన్నారంటే, ఇది మాట మాంద్యమేమో అని అంటారు. కొంతమంది ఏమంటారంటే, తనకి కంటిలో దృష్టిలోపం ఏదో ఉంది అని అంటారు. కొంతమంది అంటారు మాటికి జ్వరం వచ్చేది, అప్పుడప్పుడు మలేరియా వచ్చేది, అందుకనే పౌలు గారితో ఎప్పుడూ ఎవరొకరు ఉండేవారు. అంతేకాదు, వైద్యుడు లూకా కూడా చాలాసార్లు కూడానే ఉన్నాడు. ఏదో అనారోగ్యానికి సంబంధించింది అని చెప్పేసి అని అంటారు. ఈ అనారోగ్యం ఏదో చెప్పడానికి కూడా కాదు, కానీ ఒక ముళ్ళు ఉంది అని చెప్పడానికి, తనకు ఏదైతే వద్దనుకున్నాడో అది తనతో ఉండేది అని పౌలు చెబుతున్నాడు. అందరి ఆరోగ్యం కోరుకునే అపోస్తులుడికి అంత ఆరోగ్యవంతుడు కాదు. అందరి బలాన్ని కోరుకునే అపోస్తులుడు అంత బలవంతుడు కాదు. తనలో బలహీనతలు ఉన్నాయి. శారీరకంగా ఉండొచ్చు, మానసికంగా ఉండొచ్చు. గాయాలు తిన్న అపోస్తులైన పౌలు. ఈ ముళ్ళు ఎవరు పెట్టారు అంటాడంటే, ఆ ప్రభువే పెట్టాడు అని అంటాడు. మర్చిపోకండి, మన జీవితాల్లో ఏదైనా ముళ్ళుండి ప్రభువా తీయి అని ప్రార్థించినప్పుడు ఆ ముళ్ళు ఇంకా ఉందంటే ఆ ముళ్ళుకి ఒక కారణం ఉంది. అది పౌలు గారి జీవితంలో ఆ కారణం ఏంటంటే, తను అతిశయించకుండా, హెచ్చులో పోకుండా, 7వ వచనంలో క్లియర్గా అంటాడు, అత్యధికంగా నేను హెచ్చులో పోకుండా, హెచ్చించుకోకుండా నిమిత్తము ఆ ముళ్ళు నాకు ఉంచబడింది అని చెప్పేసి. హెచ్చులు పోకుండా అంటే నాకు చిన్నప్పుడు నా కథ జ్ఞాపకం వస్తుంది. నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు తేలిగ్గా ఉండేవాడిని. తేలిగ్గా ఉన్నందుకు అటు ఇటు పరిగెట్టినప్పుడు సహజంగా ఏం జరుగుతుందంటే పడేవాడిని. పడినప్పుడు ఏ మోకాలుకో ఏ చేతికో దెబ్బ తగిలేది, అది రక్తం కూడా వచ్చేది. దెబ్బ తగిలిన తర్వాత సౌండ్ చేసేవాడిని కాదు. ఎందుకంటే ఈ దెబ్బ తగిలింది అని మా నాన్నకు తెలిస్తే, మా నాన్నగారు ఏం చేసేవారంటే తగిలిన దెబ్బతో పాటు ఇంకో దెబ్బ ఇచ్చేవారు. ఆయన సిద్ధాంతం ఏంటంటే,
భూమి మీద ఉండరా, ఎగురుతావు మాటికి అని చెప్పేసి. సో భూమి ఆకాశం శక్తి ఎంత గట్టుకుంటుందో చిన్నప్పుడు పడ్డం ద్వారా నేర్చుకున్నా, దెబ్బలు తినడం ద్వారా నేర్చుకున్నా. ఒక్కోసారి జీవితంలో ఎగరాలి అనిపించున్నప్పుడు కొన్ని దెబ్బలు అవసరం, కొన్నిసార్లు పడ్డం అవసరం. ఏదో ముళ్ళుండి జ్ఞాపకం చేయాలి, ఏయ్ భూమి మీద ఉండు అని చెప్పేసి జ్ఞాపకం చేయాలి. ఇలాంటి విషయాన్ని ఎవరు మర్చిపోయారు? మాటికి బడాయిలు చెప్పుకొని, హెచ్చులకు పోయి, గొప్పలు చెప్పుకొని అతిశయించే క్రైస్తవులు మర్చిపోయారు. ఇలాంటి వాళ్ళు ఆ రోజుల్లో రోమాలో ఉన్నారు, గలతీలో ఉన్నారు, కొరింథీలో ఉన్నారు. వీళ్ళకి అలవాటు ఏంటంటే అతిశయించడం అలవాటు. పుట్టుకను బట్టి అతిశయించేవారు. మేము అబ్రహాము సంతానము అని చెప్పి కొంతమంది ఏమో వాళ్ళ యొక్క ధర్మాన్ని బట్టి అతిశయించారు, మాకు ధర్మశాస్త్రం ఉందని చెప్పేసి. కొంతమంది వాళ్ళ ఆచారాన్ని బట్టి మేము సున్నతి పొందామని చెప్పి కొంతమంది అతిశయించేవారు. అది ఇది కాదు, బడాయిలు పోవడానికి కొంతమంది ఏం చేశారంటే, మాకు అవన్నీ లేవు కానీ మాకంటూ ఒక సంస్కారం ఉంది, మాకంటూ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మేము పై కుటుంబాల నుండి వచ్చాము అని కొంతమంది ఆ గొప్పలు చెప్పుకునేవారు. రోమాలో ఉన్నారు, కొరింథీలో ఉన్నారు, గలతీలో ఉన్నారు. ఇలాంటి గొప్పలు చెప్పుకునే వారికి పౌలు రాస్తున్నాడు. సో 12వ అధ్యాయము అర్థం కావాలంటే 11వ అధ్యాయం నుండి ప్రారంభం అవ్వాలి, 16వ వచనం నుండి. కొంతమంది సూపర్ అపోజల్స్ అని ఉండేవారంట, మాటకారులు, జ్ఞానవంతులు, అంతేకాదు ఆత్మవశులు. ఇటు నాస్టిసిజం జ్ఞానం ఉండేది, ఎలక్వెన్స్ మాట చాతుర్యం ఉండేది, అంతేకాదు మాటికి మేము దర్శనాలు చూస్తున్నాము, ప్రకటనలు, ప్రవచనాలు, ప్రత్యక్షతలు వింటున్నామని చెప్పి గొప్పలు చెప్పుకునేవారు. ఈ రకాలు ఆ రోజుల్లో కొరింథీలో ఉన్నారు. ఎక్కడెక్కడ నుండో వచ్చేవారు, కొరింథీలో స్థానం పొందారు, పరిచయాలు చేసుకున్నారు. వీళ్ళు వచ్చి గొప్పలు చెప్పడం కాదు, గొప్పలు చెప్పినప్పుడు పౌలు గారి గురించి కొంచెం నీచంగా మాట్లాడేవారు. గమనించండి, లోకంలో అవమానించబడే లోకంలో అతిశయించడం అతి సహజం. అతిశయించాలనుకున్నప్పుడు మరొకరిని అవమానించడం అంతే సహజం. పౌలు అంటాడు అది పాపము అంటాడు. అతిశయించడం పాపమే, మరొకరిని అవమానించడం పాపమే. అలాంటి పాపములో పడవద్దు అంటాడు. వాళ్ళతో రాస్తూ అంటాడు, మీరు సూపర్ అపోజల్సా, మీరు హెబ్రీలా, నేను హెబ్రీనే. చదవండి ఆ 16వ వచనం నుండి. మీరు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీనే. మీరు అబ్రహాము సంతానమా, నేను అబ్రహాం సంతానమే. మీరు క్రీస్తు పరిచారకులా, నేను కూడా పరిచారకునే. మరి పౌలు గారు, మరి మీ స్పెషాలిటీ ఏంటి? అపోస్తులు అంటే ఎవరు? అపోస్తుల యొక్క ఆనవాళ్ళు ఏంటి? అపోస్తులు దేని గురించి సంతోషించాలి అంటే అంటాడు, విశేషమైన ప్రయాస, అనేక సార్లు చెరసాల పొందాను, అమితమైన దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయం కలిగింది, యూదుల చేత 5 సార్లు, ఒకటి తక్కువ 40 సార్లు దెబ్బలు తిన్నాను, బెత్తాలతో దెబ్బలు తిన్నాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, ముమ్మారు వాడ పగిలింది, ఒక రాత్రి పగలు సముద్రంలో ఉండిపోయాను. అపోస్తులను దేన్ని బట్టి అపోస్తులను ఆనవాలు కట్టవచ్చు? అపోస్తుల యొక్క విశేషం ఏంటి? ప్రయాసే కాదు, ఆపదలు, ప్రయాణంలో ఆపదలు, నదుల వలన ఆపదలు, దొంగల వలన ఆపదలు,
స్వజనుల ద్వారా, అన్యజనుల ద్వారా, పట్టణములో ఆపద, సముద్రంలో ఆపద, సంఘములో కపట సోదరుల వలన ఆపదలు. ఇది అపోస్తలుల యొక్క ఆనవాళ్ళు, ఆపదలు అంటాడు. కష్టాలు వచ్చినాయి, జాగరణలు వచ్చినాయి, ఆకలి దప్పులు వచ్చినాయి, ఉపవాసాలు వచ్చినాయి. అపోస్తలులకు ఉన్న ఆనవాళ్ళు ఇవి అని పౌలు చెప్తున్నాడు. అప్పుడు అనొచ్చు, ఇన్ని ప్రయాసలుండి, ఇన్ని ఆపదలు పొంది, ఇన్ని కష్టాలు పడతాయి, మీ గుడికి ఎవరు వస్తారు సార్? ఏదో చక్కగా ఎర్రగా బుర్రగా తయారయ్యి ఏసీ చర్చ్ పెట్టి, నాకు అన్నీ కలిసి వచ్చినాయి, మీకు కలిసి వస్తాయి, నాకులా మీరు దీవించబడతారు అని చెబితే వస్తారో తప్పించి, ఇన్ని ప్రయాసల గురించి, ఇన్ని ఆపదల గురించి, ఇన్ని కష్టాల గురించి మీకు ఈ మార్కెటింగ్ టెక్నిక్స్ రాదండి పౌలు గారు. మీకు థంబ్నెయిల్స్ పెట్టడం రాదు. ఆ వింత అయిన విశేషమైన దర్శనాలు ఉన్నాయి కదా, ప్రత్యక్షతలు ఉన్నాయి కదా, ఆ సూపర్ అపోజల్స్, మెగా అపోజల్స్ చెబుతున్నారు కదా, అది మీరు చెబితే ఎవరన్నా వచ్చి మీ గుళ్ళో కూర్చుంటారు. పౌలు దానికి అంటాడు, తప్పకపోతే మరీ డైరెక్ట్గా చెప్పను కానీ, నాకు వ్యక్తి తెలుసు. 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశంలో మనుషులు వినదింది, మనుషులు పలకలేనిది విన్నాడు, మళ్ళా పలకడు అని చెప్పి వెంటనే మళ్ళా ఆ యొక్క అది అతిశయానికి ఆస్పదం కాదు. అతిశయానికి ఆస్పదం ఎందుకు అంటే 7వ వచనంలో హెచ్చులు పోకుండా ఉండాలని దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు, ఆ ముళ్ళును బట్టి నేను అతిశయిస్తాను. ఆ ముళ్ళునందు, ఆ నింద యందు, ఆ బాధ యందు, ఆ ఇబ్బంది యందు, ఆ హింస యందు, ఆ ఉపద్రవం యందు, ఆ బలహీనత యందు నేను అతిశయిస్తాను అంటాడు. 3 సార్లు ప్రార్థన చేశాను, నాకు ఇష్టం లేదు ఆ ముళ్ళు, తీయి 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 దేవా అని ప్రార్థన చేశాను. దేవుడు ఆ ముళ్ళుని అట్టాగే ఉంచాడు. గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థించాడు, ఈ గిన్నె నా దగ్గర నుండి తీయి, ఈ గిన్నె నా దగ్గర నుండి తీయి, ఈ గిన్నె నా దగ్గర నుండి తీయి. గిన్నె పోలేదు, ఆ గిన్నెలోనిది త్రాగడానికి కృప వచ్చింది. పౌలికి ముళ్ళు పోలేదు, ఆ ముళ్ళుతో బ్రతికే సహనం వచ్చింది, కృప వచ్చింది. ఈరోజు మీ జీవితాల్లో అలాంటి ముళ్ళు ఏమన్నా ఉన్నాయా? ప్రభా తీసేయి తీసేయి తీసేయని మాటికి అడుగుతున్నారా? ఆ ముళ్ళు ఇంకా ఉందా? మాట చెప్తున్నాను, ఆ ముళ్ళుతో బ్రతికే ఆ కృప దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని పౌలు అంటాడు, ఆ కృప నేను పొందాను కాబట్టి అది చాలిన కృప, పరిస్థితులు ఎదుర్కొనే కృప. దాన్ని బట్టే బలహీనతలో, నింద యందు, ఇబ్బంది యందు, హింస యందు, ఉపద్రవం యందు, సద్రవం యందు సంతోషిస్తున్నాను. అలనాడు పౌలుకి కలిగిన ఆ కృప మనకి ఈరోజు మన బలహీనతలందు, నింద యందు, శ్రమ యందు, ఇబ్బంది యందు, హింసల్లోనూ చాలినంత కృప, ఆ కృప మనతో ఉండునుగాక. ఉంటాను మరి, సెలవు.